this verse all together. మనం ఈ మాటను అందరము కలిసి చదువుకుందాము. Ecclesiastes chapter 7 and verse 8, all of us together. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాము. Yes. ప్రసంగి 7:8. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. First part of the verse it says, better is the end of the things than of the beginning. వచన ఆరంభములో కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. We glory in the things which are past. మనము ఏవైతే గతించిపోయాయో వాటిని బట్టి ఎంతో మెప్పు పొంది హెచ్చుతూ ఉంటాము. That's very good. అదెంతో మంచిది. But the word of God says, ఆయన దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, end is the better than the beginning. కార్య ఆరంభము కంటే అంతము ఎంతో ప్రాముఖ్యము. Many times when ask people to give the testimony, అనేక సందర్భాల్లో సాక్ష్యాలు ఇవ్వమని ఎవరితో అయినా చెప్పినప్పుడు mostly they will share what happened 10 years back, 15 years back, 5 years back, but what is happening today? 10 సంవత్సరాల క్రితము 15 సంవత్సరాల క్రితము ఏవైతే సంగతులు జరిగాయో వాటిని చెప్తుంటారు కానీ ఈ దినము ఏ విధంగా ఉన్నావు? We have heard much about brother J.C. Rao's testimony. సహోదరుడు జేసీ రావు గారి యొక్క సాక్ష్యముల గురించి ఎంతగానో వింటొచ్చాము. By hearing your testimony, I know that you people know him more than I. There is nothing I can share more. మీ యొక్క సాక్ష్యాలు వినటం ద్వారా నాకు అర్థమైంది, నాకంటే ఎక్కువగా సహోదరుడి గురించి మీకు తెలుసు కాబట్టి సహోదరుడి గురించి నేను ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు. What was his end? సహోదరుడి యొక్క ముగింపు ఏ విధంగా ఉంటుంది? What was his end? ఏ విధంగా ఇలాంటి It's ముగింపు? a great lesson for us. అది మనందరికీ ఎంతో గొప్ప Let పాఠము. us not take it very easily. మనం ఎంతో సులువుగా దీన్ని తీసుకోకూడదు. Many of us we share our testimony. అనేక మంది మన సాక్ష్యాలు All చెప్తాము. this testimony will come on the day of judgment. ఈ సాక్ష్యములన్నీ కూడా మన తీర్పు దినమున వస్తాయి. And if we don't live like that, ఒకవేళ సాక్ష్యానుసారముగా మనం జీవించినట్లయితే, very good to, give testimony is very good, it is necessary also. సాక్ష్యములు చెప్పడం ఎంతో ప్రాముఖ్యమైనది, అవసరము. But we don't follow that. కానీ దాన్ని పాటించినట్లయితే What is the use of it? It's great waste. అది దాని ద్వారా ఉపయోగం ఏంటిది? అంతా వ్యర్థమే. I know I have to close very soon. Very briefly I have to speak. నాకు తెలుసు సమయం కొద్దిగా ఉంది, క్లుప్తంగా ముగించాలి. Two lives we are going to see in the Bible. బైబిల్ గ్రంథములో ఇద్దరు జీవితాల్ని మనము చూస్తాము. And how they began and how they end. వారు ఏ విధంగా ఆరంభించారు, ఏ విధంగా ముగించారు. Let us be very serious. మనం ఎంతో తీవ్రంగా ఉండాలి. There is no time. మనకు సమయం లేదు. Many times I preach చాలా సార్లు నేను చెప్తాను at the funeral. భౌతిక కాయము Today I am speaking before this coffin box. నేను ఇప్పుడు ఈ భౌతిక కాయం ముందు It చెప్తున్నాను is quite వాక్యము. possible tomorrow I will be in such coffin box. రేపు నేను ఇదే స్థితిలో ఈ విధంగా భౌతిక కాయముగా మార్చబడే ఆస్కారం ఉంది. Yes, there is no doubt. అందులో ఇలాంటి అనుమానం లేదు. Tomorrow I can be there in the coffin box. రేపు నేను ఈ శవ పట్టికలో ఉండవచ్చు. Tomorrow you may be there in the coffin box. లేదంటే రేపు నీవు ఈ స్థితిలో ఉండవచ్చు. We have to be accountable to God for the life which we have lived. అయినప్పటికీ మనం జీవించే జీవితమును బట్టి దేవునికి లెక్క How are you చెప్పాలి. going to end up? ఏ విధంగా There was a time God was needing a king. ఒకానొక సమయంలో దేవునికి రాజు And there అవసరమయ్యాడు. was a great demand of the people. ప్రజలందరూ కూడా రాజు కావాలని They కోరుకున్నారు. all came that we want king. వారందరూ కూడా వచ్చి మాకు రాజు కావాలని అడిగారు. And Samuel said, why do you want to want king? సమూయేలు అడిగాడు ప్రజలందరితో, ఎందుకు మీరు రాజు కావాలని కోరుకుంటున్నారు? They said, we want king. వారన్నారు, లేదు మాకు రాజు Samuel కావాలన్నారు. went and told to God, Lord, they want king. వెంటే ప్రవక్త సమూయేలు వెళ్ళి దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నీ ప్రజలు రాజుని అడుగుతున్నారు, And they are not listening to me. వారు నా మాట వినట్లేదు. So God said, I will give them the king. అప్పుడు దేవుడిని అడగదా, సరే వారికి నేను రాజునిస్తాను. First king in the history of Israel. ఇశ్రాయేలీయుల చరిత్రలో మొదటి రాజు. Among so many people. అనేక మంది ప్రజల మధ్యలో, Among the lakhs of people. లక్షల మంది జనముల మధ్యలో God has found only one man who is fit for this. దేవుడు కేవలం ఒకే ఒక్క వ్యక్తి రాజుగా ఉండటానికి అర్హునిగా And we all కనుగొన్నాడు. know that is a Saul. మనందరికీ తెలుసు అది సౌలు అంటున్నాడు. God has chosen him దేవుడు తనను ఏర్పరచుకున్నాడు. and told to Samuel, దేవుడు సమూయేలుతో అన్నాడు, tomorrow I am sending you a young man. రేపు నేను నీ యొద్దకు ఒక యవనస్తుని And పంపిస్తున్నాను. he will be the king. తాను రాజుగా ఉంటాడు. And you have to anoint. మీరు తనను అభిషేకించాలి. And next day he will come. మరుసటి దినాన తను వస్తాడు. Next day he came. మరుసటి దినాన తను వచ్చాడు. 1 Samuel chapter 10 and verse 1. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనము. Yes. అప్పుడు సమూయేలు
తైలము బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించినాడని అతనికి చెప్పి ఈలాగు సెలవించెను. First king anointed to be a king of Israel. ఇశ్రాయేలీయుల పైన మొదటి రాజుగా And అభిషేకించబడ్డాడు. what a great joy. ఎలాంటి గొప్ప సంతోషము. People were rejoicing. ప్రజలు ఆనందిస్తొచ్చారు. Long live King Saul. ఓ సౌలు చిరకాలము What a జీవించుగాక. glorious day. ఎలాంటి మహిమకరమైన What a జీవితం. glorious beginning. ఎలాంటి మహిమకరమైన ఆరంభము. What a glorious thing took place first time in the history of Israel. ఇశ్రాయేలీయుల చరిత్రలో మొట్టమొదటి రాజు రావటము ఎలాంటి చక్కటి అవకాశము. He became a king. తాను రాజు అయ్యాడు. And then God has assigned some job to him. అప్పుడు దేవుడు రాజుకు ఒక బాధ్యతను He అప్పగించాడు. said, go and kill all the Amalekites వెళ్ళి నువ్వు అమాలేకులందరినీ కూడా హతము చేయి. and spare them not. ఎవరిని కూడా నువ్వు విడిచిపెట్టవద్దు. Not. He gave the complete list what he has to do. తాను ఏమేమి చెయ్యాలో ఆ బాధ్యత పట్టికంతా కూడా సౌలుకు First అప్పగించాడు. Samuel chapter 15, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము verse 1 and 2. మొదటి 2 వచనాలు. నొకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలుకు తన జనముల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవించినదేమనగా అమాలేకులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తు నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలేమి, యోధులనేమి, గొర్రెలేమి, వంటలనేమి, గార్ధము అన్నిటినీ హతము చేసి వారికి కలిగిందంతా బొత్తిగా పాడు చేయమని చెప్పాను. This is the definite state command of God to Saul. దేవుడు సౌలుకు నేరుగా ఎంతో సూటైన హెచ్చరిక నియమం Go ఇచ్చాడు. and destroy everything. నువ్వు వెళ్ళి సమస్తమును నువ్వు హతము చేయి. Don't spare anything. దేన్ని కూడా నువ్వు మినహాయించవద్దు, విడిచిపెట్టవద్దు. A chosen king, ఒక ఏర్పరచబడిన రాజు, anointed by God. దేవుని చేత అభిషేకించబడిన He వాడు. can't be an ordinary man. తాను ఏమాత్రం సాధారణమైన వాడు కాదు. And God has assigned him a job. దేవుడు తనకు ఒక బాధ్యత Go and అప్పగించాడు. destroy them. నువ్వు వెళ్ళి హమాలేకులను హతము చేయి. He went. తాను వెళ్ళాడు. Something took wrong. కానీ ఏదో ఒక పొరపాటు జరిగింది. He started saving. తాను వాటిని కొద్దిగా భద్రపరిచి And కాపాడుకున్నాడు. first of all, he saved the king. మొట్టమొదటిగా రాజును తాను ప్రాణాలతో పట్టుకున్నాడు. And secondly, రెండవదిగా verse 9. 9వ వచనము. Let us read. This is a very important verse. ఈ మాటను చదువుకుందాం, ఎంతో ప్రాముఖ్యమైనది. మొదటి సమూయేలు గ్రంథము 15:9. సౌలు జనులను కూడుకొని అగాగును, గొర్రెలను, ఎడ్లను, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలన చేయక కడవరి వాటిని పనికిమాలిన పశువులన్నిటిని నిర్మూలన చేసి He spared fatted things. తాను క్రొవ్విన మంచి వాటిని మిగిలించుకున్నాడు. Whole problem today is the fatted things of this world. ఈ దినాల్లో సమస్య అంతా కూడా మంచివి ఈ క్రొవ్విన వాటితోనే These సమస్య. fatted things ఈ యొక్క క్రొవ్విన విషయాల్లో destroying the ministry, పరిచర్యను పాడు చేస్తున్నాయి. destroying the servants, దేవుని సేవకుల్ని పాడు చేస్తున్నాయి. destroying the believers. విశ్వాసులను పాడు We చేస్తున్నాయి. have gone away from the vision. మనము దర్శనం నుండి We తొలగిపోయాము. have gone away from the commandment. మనము ఆజ్ఞ నుండి తొలగిపోయాము. There is no use of speaking about Brother Baksing if you don't follow one step of Brother Baksing. సహోదరుడు బక్సింగ్ గారి యొక్క అడుగుజాడల్లో ఒకటి కూడా నువ్వు నడవకుండా సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పేరు ఎత్తే హక్కు నీకు లేదు. What right we have? ఏ హక్కు మనకుంది? He left so many things for us. ఆయన మన కొరకు ఎన్నో విడిచిపెట్టాడు. If you don't follow them, ఒకవేళ వాటిని పాటించినట్లయితే what is the use of speaking of Brother? It will only be hypocritical. సహోదరుడు బక్సింగ్ గారి గురించి మాట్లాడి ఏం ఉపయోగం ఉంటుంది? అది కేవలము వేషధారణ. Saul spared fatted things. సౌలు క్రవ్వినవి మంచి వాటిని He మిగిల్చుకున్నాడు. forgotten God. తాను దేవుణ్ణి మర్చిపోయాడు. Saul was unfit to become a king. సౌలు రాజుగా ఉండటానికి ఎలాంటి అర్హత తనలో లేదు. Which tribe he belongs to? తాను ఏ గోత్రానికి చెందినవాడు? That was the last. బెన్యామీను చివరి గోత్రము. King has to come from the firstborn. రాజు తాను మొదటి ప్రథమ సంతానములో నుండి రావాలి. 11 people God has kept aside, took risk of making him a king. 11 మందిని జ్యేష్ఠులను దేవుడు పక్కన పెట్టి చివరి గోత్రముల నుండి రాజును It's చేశాడు. not an ordinary thing. అది సాధారణమైన విషయం All కాదు. tribes may strike. అందరూ గోత్రికులు వారు తిరగబడవచ్చు. Lord, what is this you have done? ప్రభువా ఏంటి నువ్వు చేసింది? They may come upon Samuel. ఆ విధంగా సమూయేలు పైన కూడా తిరగబడచ్చు. How could you appoint him? ఏ విధంగా తనను రాజు చేస్తాడు? There are 11 tribes. ఇంకా 11 మంది గోత్రికులు He ఉన్నారు. must come from the firstborn. తాను ఖచ్చితంగా జ్యేష్ఠ ప్రథమ గోత్రముల నుండి They రావాలి. took so much of risk.
ఎంతో ఎంతో పనముగా తీసుకొని చేశాడు, very much risk, ఎంతో పనముగా పెట్టాడు, and made him a king. తనను రాజు చేశాడు. Now the same king ఇప్పుడు అదే రాజు became a disobedient. అవిధేయుడయ్యాడు. Why? ఎందుకు? He was attracted by the fatted things. తాను క్రొవ్విన మంచి వాటికి ఆకర్షించబడ్డాడు. Who told him to do that? ఆ విధంగా చేయమని తనకి ఎవరు God never చెప్పారు? told him. దేవుడు ఎప్పుడు చెప్పలేదు. Those fatted things have diverted his vision, ఆ మంచి క్రొవ్వినవి తన దర్శనము నుండి సౌలును వైదొలిగించాయి. and he spared them. తాను వాటిని విడిచిపెట్టాడు. And God saw. దేవుడు దాన్ని చూశాడు. He became so blind. తాను ఎంత గుడ్డివాడయ్యాడంటే Even God cannot see what I am doing. నేను ఏం చేస్తున్నానో దేవుడు కూడా చూడలేడు There are అంటున్నాడు. many people. చాలా మంది ఉన్నారు. Why they do something which are against to the word of God? ఎందుకు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా వారు చేస్తుంటారు? They do that because then they think God, even God cannot see it. వారు ఏమనుకుంటారంటే దేవుడు కూడా మమ్మల్ని చూడలేడు అనుకొని అజాగ్రత్తగా చేస్తుంటారు. And that night the word of God came to Samuel from God. ఆ రాత్రి దేవుని యొద్ద నుండి దేవుని యొక్క వాక్కు సమూయేలు యొద్దకు వచ్చింది. What a sad news. ఎంత విచారకరమైన దుఃఖకరమైన మాటలు అవి. Verse 11. 15వ అధ్యాయం 11వ Let us వచనము. read it very carefully. మనం ఎంతో జాగ్రత్తగా ఈ మాటను What చదవాలి. is God telling? దేవుడు ఏం చెప్తున్నాడు? What he told to Saul today, he's telling many of us sitting over here. ఆయన దినాన సౌలుతో ఏదైతే చెప్పాడో ఇక్కడ కూర్చున్న అనేక మందితో ఇదే మాట God చెప్తున్నాడు. is telling about you. దేవుడు నీ గురించి చెప్తున్నాడు. What did he say? ఏమన్నాడు? Read it. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతన్ని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. How can God repent? ఏ విధంగా దేవుడు పశ్చాత్తాపడతాడు? Because he's repenting because of you and I. ఎందుకు? నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన We పశ్చాత్తాపడుతున్నాడు. have gone from the vision. మనము దర్శనం నుండి Where తొలగిపోయాము. is the vision today? ఆ దర్శనం ఈ దినాన ఎక్కడుంది? Can we boldly say, I was not disobedient to the vision of God? నేను దేవుడు నాకు అనుగ్రహించిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాదని ధైర్యంగా Is చెప్పగలవా? this your vision? ఇదా నీ దర్శనము? Is this your vision? ఇదా నీ దర్శనము? God telling, I repent for making him a king. దేవుడు అంటున్నాడు కదా, ఇతన్ని రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. If it's tell about you, I repent for saving this man. ఒకవేళ దేవుడు కూడా అదే మాట నిన్ను చూసి నన్ను చూసి ఇతన్ని రక్షించినందుకు నేను Because of పశ్చాత్తాపడుతున్నాను. this man only I got a lot of problems. అయ్యో ఈ వ్యక్తిని బట్టే కదా నాకు ఎన్నో సమస్యలు. I saved them. నేను వారిని రక్షించాను. I paid the price on the cross. నేను కల్వరి శిలువలో వారి కొరకు క్రయాన్ని And చెల్లించాను. I delivered them. వారిని విమోచించాను. They turned against me. వారు నాకు విరుద్ధంగా తిరిగారు. Who can destroy the work of God? దేవుని యొక్క పరిచర్యను పాడు చేయగలిగింది ఎవరు? No one in the world, no power in the world except believers. ఈ లోకంలో ఎవరు ఏ శక్తి కూడా చేయలేదు, కేవలము విశ్వాసులే చేయగలరు.